నమస్తే మిత్రులారా, నేను జలశ్రమిష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి మాట్లాడిన తర్వాత మనకు ఒకటే అర్థం కావాలి. అసెంబ్లీ కేటాయింపులు జరిగింది. అసెంబ్లీ దేనికోసం పెట్టారు? పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ పాలమూరు దగ్గర 90 టీఎంసీలు ఏవైతే కేటాయింపు కేసీఆర్ గారు గతంలో పూర్తి స్థాయిలో డిపిఆర్తో సహా కృష్ణా జలాల నుంచి 90 టీఎంసీల నీళ్లు రావాలని కేసీఆర్ ఏ విధంగా అయితే కొట్లాడారో అందులో నుంచి 45 టీఎంసీలు ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క దాసోహాన్ని లొంగిపోయాడనుకుంటూ కేసీఆర్ గారు తన బలమైన మాటల్ని తెలంగాణ రాష్ట్రానికి వినిపించే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని మీరు సభలు పెట్టొద్దు, మన అసెంబ్లీ వేదికగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెట్టారు. మరి అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి గురించి కానీ పాలమూరు యొక్క 90 టీఎంసీల యొక్క ముచ్చట కానీ ఎక్కడ కూడా లేవనెత్తలేదు. అసలు ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నేను టీడీపీలో ఎదిగి టీడీపీ పార్టీలో బలపడి టీడీపీ పార్టీలో 50 లక్షలతోటి అడ్డంగా ఏవని ముద్దాయిగా దొంగగా దొరికి 4-3 నెలల దాకా చిప్పకుడు తిని బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు బూట్లు తుడిసి ఈరోజు సీఎం అయినా కూడా నేను ఏపీని ధిక్కరించా, చంద్రబాబు నాయుడిని ధిక్కరించా అని మాట్లాడుతున్నాడు. బట్ నువ్వు దేనికోసం అసెంబ్లీ పెట్టావో, పాలమూరు గురించి నువ్వు మాట్లాడేది ఎక్కడా, నువ్వు అసలు మాట్లాడిన కథ ఏంది? ఒకటి క్లారిటీగా తెలుసుకోవాలి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పాలమూరు 90 టీఎంసీల గురించి ఎక్కడ మాట్లాడలేదు. మూసీ ప్రక్షాళన గురించి లేకుంటే కేసీఆర్ తోలు తీస్తా అనుకుంటా ఇదే విధమైన మాటలు రేవంత్ రెడ్డి మళ్ళీ లేవనెత్తాడు. ప్రతిపక్షం వాళ్ళు నిన్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే 90 టీఎంసీల మీద ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర నీటిని ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ధారాదత్తం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా దోచి పెడుతున్నారో క్లియర్ కట్గా వాళ్ళు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గది లెక్క అంటే గది అట్లు ఇవ్వాలి, దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. ఏది లేకుండా అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చాడు మాట్లాడి నీ తోలు తీస్తాం, నీ నాలుక చీర కొడతాం, దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా గీ మాటలేంది? ఏమంటాడు? కృష్ణా జలాల పైన పాలమూరు 90 టీఎంసీల పైన ప్రతిపాదనలు మేము వినిపించలేము అధ్యక్ష అంటాడు. ఎందుకంటాడు? ఎందుకంటే ఈయనకి రాదు కాబట్టి, ఈయనకు తెలియదు కాబట్టి. ఈయనకు తెలిసింది ఏంది? ఎట్ట చేసైనా చంద్రబాబు నాయుడు గారిని సంతృప్తి పరచాలి. ఈయనకేం లాభం అంటే చంద్రబాబు నాయుడుకి ఈయనకు 2 బ్యాగులు ఇస్తాడు, ఆ బ్యాగులు ఈయన డిపాజిట్లు వేసుకుంటాడు. ఇది లొల్లి అన్నట్టు. ఇది లొల్లి. తెలంగాణ రాష్ట్ర నీటిని దోచుకునే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఉక్కుపాదం మోపింది. ఈరోజు ప్రజల పక్షాన కానీ ప్రజల యొక్క సంక్షేమాల గురించి కానీ ప్రజలకు రావాల్సిన నీళ్ల పైన కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంది. ప్రతిపక్షం బలంగా వినిపిస్తుంది. ఈరోజు 29 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నా ఏ ఒక్క పార్టీలు కూడా ఎలక్షన్ టైంలోకి వచ్చి ప్రచారం చేస్తే తప్ప ఇది ఎక్కడ కూడా కొట్లాడదు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడకు రేవంత్ రెడ్డి మతి స్థిమితమయ్యి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఆవేశానికి గురయ్యి ఏం చేస్తున్నా అర్థం కాకుండా మానసికంగా శారీరకంగా కృంగిపోతా ఉన్నాడు. నిన్న హరీష్ రావు గారు ఏం మాట్లాడిర్రు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిర్రో ఒక్కసారి మనం డిఫరెన్స్ చూసుకుందాం. ఈరోజు దొంగలు ఎవరో, రాష్ట్రాన్ని కాపాడేది ఎవరో మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా. ఇక ఈ సబ్జెక్ట్ చూసుకుంటే, రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన సబ్జెక్ట్ చూసుకుంటే, దేవుడి మీద ఒట్టు తెలంగాణకు అన్యాయం చెయ్య, రాష్ట్రం తర్వాతే నాకు పార్టీ, తెలంగాణ కోసమే ఎదిగిన టీడీపీని చంద్రబాబు నాయకత్వాన్ని వదిలిపెట్టిన ఇది వినండిగా. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం, ఆ తర్వాతనే పార్టీ నాయకుడు, ప్రజలకు మేలు చేయాలనేదే నా ఆశ. పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్న అందరికీ ఒప్పించి మెప్పించి సీఎం అయ్యా. తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వ, రాష్ట్ర హక్కుల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఈయనే ఆ మాట చెప్పిండు. ఏ విధంగా డైవర్షన్ చేసిండో మీరే చూడండి. ఇక డైవర్షన్ సక్సెస్ఫుల్, చర్చ లేకుండా పోయిన అసలు విషయం అసెంబ్లీ సాక్షిగా తేడతెల్లం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు ఎందుకు తగ్గిందనే దానిపై చర్చ లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చిందనే దానిపై చర్చ లేదు. దానికి గల కారణాలేంటి? ట్రిబ్యునల్ ముందు పోలవరం డైవర్షన్ జలాలు వాటా బచావత్ అవార్డు ప్రకారం ఆ 45 టీఎంసీల మీద ఎందుకు బలంగా వాదించలేకపోయిందనే చర్చ లేకుండా పోయింది. బాబు పోలవరం నల్లమల్ల సాగర్ దోపిడీ మీద చర్చ లేదు. పోలవరం బనకచెర్లను పోలవరం నల్లమల్ల సాగర్గా ఎందుకు మారింది? దాని తెలంగాణ నష్టపోయే నీటి హక్కులేంటి?
నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఓకే, మరి చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తారా? ఏపీ కేంద్రంతో చర్చల మీటింగులు బహిష్కరిస్తారా? ప్రభుత్వ వ్యవహారం, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం చూస్తుంటే అలాగే కనిపించడం లేదనే అభిప్రాయం తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే అర్థం కావాలి, అసలు అసెంబ్లీ దేనికోసం పెట్టారు? ఈ 45 టీఎంసీల యొక్క తక్కువ ఎందుకు అయిందనే దాని మీద అసెంబ్లీ పెట్టడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. మరి దాని గురించి మాట్లాడరు కదా. మేము మా గొంతుని వినిపిస్తాం, మేము ఆంధ్రప్రదేశ్ యొక్క చంద్రబాబు నాయుడిని ధిక్కరించాం, మాకు పార్టీ కింద జాకీలు పెట్టి లేవదీసినా కూడా నేను చంద్రబాబు నాయుడిని కానీ లేకుంటే ఆంధ్ర పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ దూరం పెడతా ఉన్నా. మొదలు లెక్క మాట్లాడాలి. పాలమూరు ప్రాజెక్టుకు కావాల్సిన 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలు ఏ దొంగన కొరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళిస్తుండు, ఏ గాడి తెలంగాణ నుంచి తీసుకుపోతుండు. ఈరోజు మన ఇంట్లోనే ఒక మాట విందాం, ఈరోజు మన ఇంట్లోనే ఎవడో వచ్చి నీ సొమ్ము తీసుకెళ్తా అంటే మీరు ఊకుంటారా? ఎవడు ఊకోడు. అదే జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయి ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏపీకి 45 టీఎంసీలు పోవడానికి వీళ్ళు కంప్లీట్గా జలశక్తి శాఖకు మాకు 45 టీఎంసీలు చాలు పాలమూరు ప్రాంతంకి, మిగతా నీళ్ళు ఆంధ్రాకు వదిలేని అనుకుంటూ వీళ్ళు లేఖ రాసి వచ్చారట జలశక్తి శాఖకి. అంత తెలివైన వాళ్ళు వీళ్ళు. వీళ్ళేదో పెద్ద వ్యవసాయం చేసి అలసిపోయినట్టు వీళ్ళ వ్యవహారం. ఇక వీళ్ళు కేసీఆర్ మాత్రం వీళ్ళని తొక్కుతాడు, దాంట్లో లెక్కే లేదు. ఇక మనం చూద్దాం, ఇక వినండి. ఇక నాలుక కోస్తా, ఇక చూడండి అసెంబ్లీ సాక్షిగా. మరి స్పీకర్ గారికి ఈ మాట వినబడలేదా? మరి మీరు గనక రేవంత్ రెడ్డిని విమర్శించదలుచుకుంటే నేను మైకులు ఇవ్వ మీకు అంటాడు. మరి ఇది ఆయన కళ్ళలో మోరంగి ఇట్లా వేసుకున్నాడు. మరి చూడలేదా? చెవులకు వినబడలేదా? వినండి. నాలుక కోస్తా, నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తా, నా మాటలు అన్పార్లమెంటరీ కావచ్చు, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించవచ్చు, ప్రజలకు శాశ్వతంగా రిజిస్టర్ కావాలనే అధికారికంగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాటలు గిట్లుంటాయి అన్నట్టు, గిట్లుంటాయి. ఇక నిన్న మాట్లాడారండి, అసలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే ఇక మీరే వినండి. ఇది ప్రతిపక్షం వారి యొక్క కథ. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా గత 2 సంవత్సరాల నుంచి అసలు ట్రిబ్యునల్ అంటే ఏంది, పాలమూరు అంటే ఏంది, 90 టీఎంసీలు అంటే ఏంది, బచావత్ ట్రిబ్యునల్ అంటే ఏంది, అది ఎప్పుడు వేశారు, ఆ కమిటీలు ఎప్పుడు వేశారు, వాటాలు ఎప్పుడు లెక్కింపు చేసుకున్నారు, ఎవరి యొక్క హయాంల యొక్క వాటాలు పంపకాలు జరిగినాయి అనే దాని గురించి మాట్లాడాల్సింది పోయి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తోలు తీస్తా, బట్టలు కూడా తీస్తా, లాగులో తొండలు జొర్రిస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉండు. మిత్రులారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏది? అసలు మ్యాటర్ ఎక్కడ? 45 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర మళ్లించే గాడిది కొడుకు ఎవడు అనేది ఇక్కడ లెక్క. మరి ప్రతిపక్షం వాళ్ళకి ఏం అవసరం? ఈరోజు ఒక్కడే ఆలోచించండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో 29 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ రాష్ట్రంలో ప్రజల హక్కుల గురించి కానీ లేకపోతే ప్రజల యొక్క ఆస్తుల గురించి కానీ ఏ పార్టీ అయినా కొట్లాడుతుందా? వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తులను, తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లను ఈరోజు ఉక్కు పాదం మోపి మరి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క లెక్కను చెప్పాలంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏది ఉన్నా వెన్నులో ఒడుకుముట్టించే విధంగా ఈరోజు ప్రతిపక్షం పార్టీ జోరు అందుకున్నది. అసలు లెక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా అన్నట్టుగా అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎక్కడ సంపాదించాలన్నా, ఎక్కడ అన్యాయం చేయాలన్నా, ఎక్కడ కుంభకోణం చేయాలన్నా అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుకుంటూ ముందుకు వస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి కడుపుమంట. ఇక చూద్దాం, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అబ్బాబ్బా, నాకు అనిపించింది ప్రతిపక్ష పార్టీ అంటే గిట్లుండాలి, ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ అంటే గిట్లుండాలనిపించింది నాకు. చూడండి మీరు, నిండు సభలో నిర్లజ్జగా అబద్ధాలు, పీపీటీ పేరుతో అసత్యాల ప్రజెంటేషన్, మినిట్స్ లో ఉన్నదొకటి, రేవంత్ చదివింది ఒకటి, పేరాలను గల్లెత్తు చేస్తూ వ్యాఖ్యలు కలిపి కుట్టారు, అతుకో బొంత ప్రసంగం చేసి అవస్తవాలు ప్రకటించారు, నిజాలను దాచిపెట్టి సభను తప్పుదోవ పట్టించారు, కేసీఆర్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేశారు, సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు, కాంగ్రెస్ పీపీటీ కౌంటర్ గా బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పినట్లు సాక్ష్యాలు బహిర్గతం, ఐఏఎస్ డబ్ల్యూఆర్డి 1956 చట్టం ప్రకారం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ డిమాండ్ చేసిన మాజీ సీఎం, రాష్ట్రం ఏర్పడిన 42 రోజులకే లేఖ రాసినట్లు స్పష్టం, సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై వివరణ,
పాలమూరు రంగారెడ్డిని చంద్రబాబు వ్యతిరేకించినట్టు ఆధారాలు. అదే జరిగితే అలంపూర్ వద్ద బ్యారేజీ కడతానని హెచ్చరించిన కేసీఆర్, జగన్ చంద్రబాబు సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చినట్లు క్లియర్ ఎవిడెన్స్. 299 టీఎంసీలకు ఒప్పుకున్న అవాస్తవమని బట్టబయలు. పచ్చి అబద్ధాలు ఆడినందుకు సీఎం రాజీనామా చేయాలంటూ హరీష్ రావు గారు డిమాండ్ చేశారు మిత్రులారా. అయితే ఆనాడైనా ఈనాడైనా ద్రోహి కాంగ్రెస్. రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే హస్తం పార్టీ. ఫజల్ అలీ కమిషన్ వద్దున్న ఆంధ్రాలో కలిపారు. కృష్ణా జలాల్లో 34:66 వాటా కాంగ్రెస్ ద్రోహమే. 11వ షెడ్యూల్లో పాలమూరు రంగారెడ్డిని చేర్చలేదని, కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పగించేందుకు రేవంత్ కుట్ర. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం. 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారు. 10 ఏళ్లలో 5,71,000 కొత్త ఆయకట్టు తెచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో 36 లక్షల ఎకరాలకే సెక్షన్ 3 కోసం కేంద్రానికి కేసీఆర్ 32 లేఖలు రాసిండు. బీఆర్ఎస్ సక్సెస్ రేటు 63%, కాంగ్రెస్ సక్సెస్ రేటు 30%. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. నీటి వాటాల కోసం మరో జల పోరాటానికైనా సిద్ధం. నది జలాలు రాష్ట్ర ప్రాజెక్టులపై పీపీటీలో హరీష్ రావు. నది జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరిట సుదీర్ఘ భావోద్వేగ ప్రసంగము. అయితే మిత్రులారా, మీరు ఒకటి తెలుసుకోవాలి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే కార్యక్రమం వైపుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కేసీఆర్ గారి యొక్క చరిత్ర మీకు తెలిసిందే. 2014 ముందు తెలంగాణ రాష్ట్ర గోసలు మీకు తెలిసిందే. ఈరోజు బతుకు తెరువు లేక, పంటలు ఎండక, పంటలు వేసినా కూడా వర్షపు నీటి ఆధారపడి పొలాలు ఎండిపోయినా కూడా ఉరేసుకొని పురుగుల ముందు జాగి రైతన్నుల గోసలను చూసాం. ఒకడు బతకాలంటే వలస పోవాల్సిందే అనే రోజులు కూడా మనం చూసాం. ఈరోజు అన్నిటినీ కేసీఆర్ గారు తన కళ్ళారా చూసి, ఎవరు అడగక ముందే నీళ్లు తీసుకొచ్చాడు, నిధులు తీసుకొచ్చాడు, నియామకాలు చేశాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల వైపు నడిపించాడు. అంత నీళ్ల కోసం ఒక భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఆ యొక్క నీళ్లు తెచ్చిన నాయకుడిని ఈ కాంగ్రెస్ పార్టీ దూషించడము, రేవంత్ రెడ్డి ఏమో తన వాటాల కోసం తెలంగాణ రాష్ట్ర నీళ్లను అమ్ముకోవడానికి సిద్ధమైనప్పుడు కేసీఆర్ బయటకు వచ్చారు. ఒక మహాభారతంలో ఒక లాస్ట్కు శ్రీకృష్ణుడు చెప్పిన మాట వస్తుంది. ఏమని? ఏ కాలంలోనైనా అన్యాయం, అరాచకం, అధర్మం జయించినప్పుడు నేను ప్రతి ఒక్క రూపాన్ని దాల్చి ముందుకు వస్తాను, అన్యాయాన్ని అరకడతాను, న్యాయాన్ని ముందుకు నడుపుతాను, ధర్మాన్ని పరిరక్షించే నాయకుడి లెక్క ఒక అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణుడి గారు భగవద్గీతలో ఈ విధంగా సెలవిచ్చారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు తన ఎర్రవల్లి ఫామ్ హౌస్లను వదిలి ఈరోజు ప్రజల కోసం, తన తెలంగాణ రాష్ట్రం కోసం, పోరుబాట కోసం బహిరంగ సభలు నిర్వహిస్తానని, కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తానని ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటిని మొత్తం ఆంధ్రప్రదేశ్ తరలించే దిశగా కాంగ్రెస్ పార్టీ జోర్దార్గా ప్రచారం చేస్తూ ఉంది. జోర్దార్గా అసెంబ్లీ పెట్టింది ఎందుకు? రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఏంది? ఈ 45 టీఎంసీ ఎటువైనా అడిగితే ఇక మీరు కనుక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని దూషించదలుచుకుంటే మీకు నేను మైకులు ఇవ్వాలనుకుంటాడు చెప్తుంటాడు. అయితే రేవంత్ రెడ్డి జోకాల లోపల కూర్చొని ఏం చేయాలి? జోకాల కూర్చొని లోపల స్పీకర్ గారికి అయినా కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లా, కొంచెమైనా తెలివి తేడలు ఉండక్కర్లా? స్పీకర్ పదవిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి యొక్క బాంఛనగిరి చేయడానికి కాదు, మరి మీ సేవలకు అవపడతారా? నీ కళ్ళకు కాన రావడం లేదా? ఏం జరుగుతూ ఉంది అసలు?